రే ఏమన్నా తగిలిందారా? ఏం లేదన్నా. నువ్వెందుకు ఈ పనికి వస్తున్నావు? అన్నా కాలేజ్లో ఫీజు కట్టాలన్నా. కాలేజ్ ఫీజా? దానికి మీ నాన్న ఉన్నాడు కదరా. నాన్న సెమిస్టర్ ఫీజు కట్టాలి నాన్న. కాలేజ్ ఫీజా? నాతో తాగేకే డబ్బులు లేవు. నేను రూపాయిగాని ఇయ్యలేను. నీ చావు నువ్వు చావు. రే సుబ్బు నీకే. లేదన్నా, నాన్ననే ఇంట్లో పనులన్నీ చూసుకుంటాడు. నేను ఏదో ఒకటి చేయాలి కదన్నా. నాన్నకి కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక పనికి వెళ్ళలేదన్నా. ఈ కొన్ని రోజులే అన్నా, జాబ్ వచ్చాక మొత్తం సెట్ అవుతుంది. అంతేగాని ఆయన చేస్తుంది తప్పని చెప్పవా? నాకంతా తెలుసులేరా, నువ్వేం బాధపడకు. మీ నాయన ఎప్పటికైనా మారుతాడు. నువ్వేం పనికి రాదురా. నీ కాలేజ్ ఫీజు ఎంతో చెప్పు, నేను కట్టేస్తా. చాలా థ్యాంక్స్ అన్నా, మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. సరేరా, ఇవన్నీ మనసులో పెట్టుకోకు, మంచిగా చదువుకో. సరే అన్నా. కన్న తండ్రి ఎలా ఉన్నా మనం తప్పుగా మాట్లాడకూడదు.